హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అగ్రిమెంట్ పెళ్ళి పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే ఉదయం 6 గంటలు సూర్యకిరణాలు పెంట్ హౌస్ అద్దాలకుండా లోపలికి ప్రవేశిస్తున్నాయి. నందిని ఉలిక్కిపడి నిద్రలేచింది. పక్కన ఉన్న గడియారం చూసుకుంది. రాత్రి తనకు తెలియకుండానే సోఫాలో పడుకొని నిద్రపోయింది. వెంటనే భయంతో తన మొబైల్ ఫోన్ తీసుకొని చూసింది. విక్రమ్ నుంచి ఎలాంటి మెసేజ్ లేదు. ఆ మనసులో ఒక తెలియని అలజడి. నిన్న రాత్రి ఆయన నన్ను పిలవలేదు. ఎందుకు? నేను నిన్న కారులో అన్న మాటలకు ఆయనకు ఏమైనా కోపం వచ్చిందా? నా మీద అలిగారా? లేక నా అవసరం ఇక లేదనుకున్నారా? రకరకాల ఆలోచనలు ఆ బుర్రను తొలిచేస్తున్నాయి. అగ్రిమెంట్ ప్రకారం ఆయన పిలిచినప్పుడు వెళ్ళకపోతే అది ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఒకవేళ ఆయన పిలవకపోతే ఆమెకేం చేయాలో పాలుపోలేదు. తప్పు తన వైపు ఉందేమన్న భయంతో వణుకుతూనే తన ఉదయ పనులు చేసుకోవడానికి వెళ్ళింది. మరోవైపు మాస్టర్ బెడ్రూమ్లో విక్రమ్ ఎంతో ప్రశాంతంగా నిద్రలేచాడు. గత 4 రోజులుగా అతనికి ఇంత హాయిగా నిద్ర పట్టలేదు. రాత్రి ఆమెను తన గదికి పిలవకపోవటం అతని ఎగ్గొని కాస్త దెబ్బతీసిన అతని మనసుకు మాత్రం ఎంతో ఊరటనిచ్చింది. ఒక మనిషి స్వేచ్ఛను హరిస్తున్నానన్న అపరాధ భావం నుంచి అతనికి కాస్త విముక్తి లభించింది. బెడ్ మీద నుంచి లేచి బాల్కనీలోకి వచ్చాడు. ఆకాశం నిర్మలంగా ఉంది. నిన్నటి వర్షం తాలూకు చల్లదనం గాల్లో ఇంకా మిగిలే ఉంది. విక్రమ్ మనసులో కూడా నిన్నటి నందిని మాటల తాలూకు స్వచ్ఛత అలాగే ఉండిపోయింది. ఆమె కేవలం ఒక అగ్రిమెంట్ భార్య కాదు, ఆమె ఒక మనిషి. ఆమెకు ఒక వ్యక్తిత్వం ఉంది. నా డబ్బు ఆమె శరీరాన్ని కొనగలదేమో కానీ ఆమె ఆత్మగౌరవాన్ని కాదు అని తనలో తాను గట్టిగా అనుకున్నాడు. ఆమెతో ఇకపై ఒక యజమానిలా కాకుండా కనీసం ఒక తోటి మనిషిలా, ఒక స్నేహితుల్లా మెదలాలి అని నిర్ణయించుకున్నాడు. నందిని కిచెన్లో వంట చేస్తుంది. పని మనిషి సుజాత కూరగాయలు తరిగిస్తుంది. నందిని మనసంతా విక్రమ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అన్న ఆలోచనలతోనే నిండి ఉంది. పొయ్యి మీద పాలు పొంగుతున్నా ఆమె గమనించలేదు. నందిని, పాలు పొంగుతున్నాయి అన్న ఒక మృదువైన స్వరం వినిపించగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది నందిని. గుమ్మం దగ్గర విక్రమ్ నిలబడి ఉన్నాడు. అతను ఎప్పట్లా గంభీరంగా సూటు వేసుకుని లేడు. ఒక సింపుల్ వైట్ టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ వేసుకుని జుట్టు చెదిరిపోయేంత సాధారణంగా కనిపించాడు. అతని మొహంలో ఎప్పుడూ ఉండే ఆ చిరాకు పొగరు లేవు. నందిని కంగారుగా గ్యాస్ ఆఫ్ చేసి సారీ సార్, చూసుకోలేదు అని తలదించుకుంది. ఆమె చేతులు వణకటం విక్రమ్ గమనించాడు. నిన్న రాత్రి తన్ని పిలవనందుకు ఆమె భయపడుతుందని అతనికి అర్థమైంది. అతను నెమ్మదిగా కిచెన్లోకి అడుగుపెట్టాడు. సుజాత వాళ్ళని చూసి మెల్లగా అక్కడి నుంచి పక్కకు తప్పుకుంది. భయపడకు, నేను నిన్ను అరవడానికి రాలేదు అన్నాడు విక్రమ్ నవ్వుతూ. ఆ నవ్వు చూసి నందిని ఆశ్చర్యపోయింది. ఆయన పెదవుల మీద నవ్వు తను చూడడం ఇదే మొదటిసారి. నిన్న రాత్రి మీరు ఆ నందిని ఏదో అడగబోయింది. నిన్న రాత్రి నాకు చాలా ప్రశాంతంగా నిద్ర పట్టింది నందిని. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. బై ది వే, నాకు కొంచెం ఆ ఫిల్టర్ కాఫీ ఇస్తావా ప్లీజ్ అని అడిగాడు. ప్లీజ్ అనే పదం ఆయన నోటి నుంచి రావటం నందినికి వింతగా అనిపించింది. రోజు కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేసే మనిషి ఈరోజు దయచేసి ఇస్తావా అని అడుగుతున్నాడు. ఆమె వెంటనే కప్పులో కాఫీ పోసి అతనికి ఇస్తూ ఉండగా కంగారులో ఆమె వేలు వేడి కప్పుకు తగిలి అబ్బా అని వెనక్కి లాక్కుంది. కాఫీ కొంచెం కింద చిందింది. విక్రమ్ వెంటనే ముందుకు వచ్చి కప్పును పక్కన పెట్టి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. కాలి ఎర్రబడిన ఆమె వేలిని చూసి వెంటనే పక్కనే ఉన్న సింకు దగ్గరకు తీసుకువెళ్ళి చల్లటి నీళ్ల కింద ఉంచాడు. ఎందుకంత కంగారు? నేను నిన్నేమి తినేయను కదా, ఎప్పుడు ఇలా వణికిపోతూ ఉంటావు అన్నాడు కాస్త మందలిస్తూ ఉన్నట్టుగా. కానీ ఆ గొంతులో ఎంతో శ్రద్ధ దాగి ఉంది. ఆయన స్పర్శలో ఈరోజు కామం లేదు, అధికారం లేదు, కేవలం ఒక ఆత్మీయత మాత్రమే ఉంది. నందిని ఆశ్చర్యంగా ఆయన కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఒక కొత్త మనిషి కనిపిస్తున్నాడు. నీళ్ల కింద తన వేలు చల్లబడుతుందో లేదో కానీ విక్రమ్ ప్రవర్తన వల్ల ఆ మనసులోని భయం మాత్రం నెమ్మదిగా కరిగిపోవటం మొదలైంది. ఆఫీస్లో విక్రమ్ తన ల్యాప్టాప్లో ముందు కూర్చున్నాడు కానీ అతని దృష్టి పని మీద లేదు. ఉదయం కిచెన్లో నందిని చేతిని పట్టుకున్న క్షణం అతనికి పదే పదే గుర్తుకు వస్తుంది.
ఆమె వేలికి కాలిన గాయానికి తనెందుకు అంతలా స్పందించాడు? ఆమె కేవలం తన అగ్రిమెంట్ భార్య మాత్రమే కదా. కానీ మనస్సు ఎక్కడో చిన్నగా చెబుతుంది ఆమె అంతకు మించి అని. క్యాబిన్లోకి తరుణ్ వచ్చాడు. విక్రమ్ ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ కాఠిన్యం బదులు ఒక ప్రశాంతత కనిపించడం చూసి తరుణ్ ఆశ్చర్యపోయాడు. ఏంట్రా విక్రమ్, ఈరోజు చాలా ఫ్రెష్గా ప్రశాంతంగా కనిపిస్తున్నావు. నిన్నటి దాకా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ చిరాగ్గా ఉండేవాడివి అని అడిగాడు కుర్చీలో కూర్చుంటూ. విక్రమ్ నవ్వి, ఏం లేదురా, జీవితంలో కొన్ని మార్పులు అనుకోకుండా జరుగుతాయి. బహుశా వాటిని యాక్సెప్ట్ చేయడమే ప్రశాంత అనుకుంటా అన్నాడు ఫిలాసఫీగా. తరుణ్ కళ్ళు తేలేశాడు. నీ నోట వేదాంతం వింటూ ఉంటే నాకు భయంగా ఉంది. ఎనీవే, అగ్రిమెంట్ అంతా సజావుగా నడుస్తుంది కదా. ఆమె ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా? ఆ మాట వినగానే విక్రమ్కి కోపం వచ్చింది. ఆమె ప్రాబ్లం కాదు తరుణ్, మనమే ఆమెకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేశాం. సరే, అదంతా పక్కన పెట్టు. నాకు ఒక చిన్న సలహా కావాలి. ఒక టీచర్కి బుక్స్ చదవడం అంటే ఇష్టమున్న ఒక అమ్మాయికి ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని అడిగాడు. తరుణ్ షాక్ అయ్యాడు. విక్రమ్ ఒక అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వడం గురించి ఆలోచించడమా? అది కూడా డైమండ్స్, కార్లు కాకుండా బుక్స్ గురించా? ఒక టీచర్ కదా, మంచి క్లాసిక్ నవలలు, కవిత్వం పుస్తకాలు లేదా ఒక మంచి కస్టమైజ్ పెన్ ఇస్తే చాలా సంతోషిస్తారు. ఎందుకు అడుగుతున్నావు? నందిని కోసమా అని అడిగాడు తరుణ్ అనుమానంగా. విక్రమ్ సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో ఫైల్ మూసేసి నేను ఒక గంటలో వస్తానని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. నగరంలోని ఒక అతిపెద్ద బుక్ స్టోర్కి వెళ్ళాడు విక్రమ్. అక్కడ ఎన్నో పుస్తకాలను స్వయంగా వెతికి కొన్ని అద్భుతమైన తెలుగు ఇంగ్లీష్ సాహితీ పుస్తకాలను, శ్రీ శ్రీ మహాప్రస్థానం, స్వామి వివేకానంద జీవిత చరిత్ర లాంటి పుస్తకాలను ఎంపిక చేశాడు. వాటితో పాటు ఒక బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ పార్కర్ పెన్ కూడా కొన్నాడు. ఒక అమ్మాయి కోసం వజ్రాల నక్లెస్ కొన్నప్పుడు కూడా అతని కలగని ఆనందం ఈ చిన్న పుస్తకాలు కొనేటప్పుడు కలిగింది. సాయంత్రం 7 గంటలు. నందిని తన గదిలో కూర్చుని స్కూల్ పిల్లల అసైన్మెంట్స్ కరెక్షన్ చేస్తుంది. తలుపు నెమ్మదిగా తెరుచుకునే చప్పుడు కావటంతో తలెత్తి చూసింది. విక్రమ్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక అందమైన గిఫ్ట్ బ్యాగ్ ఉంది. ఆయన్ని చూడగానే నందిని వెంటనే కుర్చీలోంచి లేచి నిలబడింది. సా రండి అంది కంగారుగా. విక్రమ్ లోపలికి వచ్చి ఆమె టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. ఆమెను కూడా కూర్చోమని సైగ చేశాడు. నందిని భయపడుతూనే కూర్చుంది. ఆ గిఫ్ట్ బ్యాగ్ని ఆ ముందు టేబుల్ మీద పెట్టాడు. ఇది నీకోసం అన్నాడు మృదువుగా. నందిని ఆశ్చర్యంగా ఆ బ్యాగ్ వైపు మళ్ళీ విక్రమ్ వైపు చూసింది. నా కోసమా? ఎందుకు సార్? మళ్ళీ ఏదైనా పార్టీకి వెళ్ళాలా? ఇందులో చీర ఉందా అని అడిగింది అమాయకంగా. ఆమె దృష్టిలో ఆయన గిఫ్ట్ ఇస్తున్నాడంటే అది తన అవసరం కోసమే అన్న ముద్ర పడిపోయింది. విక్రమ్కి అది విని చిన్న బాధ కలిగింది. తను ఆ మనసులో ఎంత చెడ్డవాడిగా మిగిలిపోయాడో అర్థమైంది. పార్టీకి కాదు నందిని, దయచేసి ఒకసారి తెరిచి చూడు అన్నాడు. నందిని వణుకుతున్న చేతులతో ఆ బ్యాగ్ తెరిచింది. అందులో ఉన్న పుస్తకాలను చూడగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ రోజు గోల్డ్ పెన్ చూసి ఆమె పెదవులపై ఒక అద్భుతమైన చిరునవ్వు వికసించింది. ఇన్నాళ్ళు తన తండ్రి సర్జరీ, అప్పుల అగ్రిమెంట్, పెళ్ళి, వీటన్నిటి మధ్య తను చదువుకోవటం, పుస్తకాలు చదవడం అనే తన ఇష్టాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఇప్పుడు అవి తన కళ్ళ ముందు కనిపించేసరికి ఒక చిన్న పిల్లలా సంతోషపడింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన పుస్తకాలు. కానీ నా కోసం ఇవెందుకు తెచ్చారు అని అడిగింది కళ్ళు తుడుచుకుంటూ. విక్రమ్ నిట్టూర్చాడు. నువ్వు నన్ను సార్ అని పిలవటం మానేసి చెప్తాను. నా పేరు విక్రమ్. నన్ను పేరు పెట్టి పిలవటం నీకు ఇష్టం లేకపోతే కనీసం ఏమండి అనో, ఇంకేదైనానో పిలువు. కానీ సార్ అనకు. అది మన మధ్య ఉన్న దూరాన్ని మరింత పెంచుతుంది. నందిని ఆశ్చర్యంగా చూసింది. ఇక ఈ గిఫ్ట్ ఎందుకు ఇచ్చానంటే, ఇది నీకొక క్షమాపణ అనుకో, లేదా నాలోని మార్పుకు ఓ గుర్తు అనుకో అంటూ జోబులోంచి తన ఫోన్ తీసి ఆమె అగ్రిమెంట్ PDF ఓపెన్ చేశాడు. మన అగ్రిమెంట్లోని 3వ కండిషన్, విక్రమ్ కోరుకున్నప్పుడు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తన శరీరక అవసరాలకు సహకరించాలి. నేను ఈ క్షణం నుంచి ఈ కండిషన్ని రద్దు చేస్తున్నాను అని స్పష్టంగా చెప్పాడు. నందిని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనింది.
ఆమెకు తన చెవులను తనే నమ్మలేకపోయింది. అంటే అన్నత్తిగా అడిగింది. అంటే ఇకపై రాత్రిపూట నా గదికి రావాల్సిన అవసరం నీకు లేదు నందిని. నీకు ఇష్టం లేని ఒక పని డబ్బుతో నిన్ను భయపెట్టి చేయించడం నాకు ఇష్టం లేదు. నా డబ్బు నీ తండ్రి ప్రాణాలు కాపాడి ఉండొచ్చు, కానీ అది నీ శరీరం మీద నాకు హక్కునివ్వదు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు. ఇకపై ఇంట్లో నువ్వు ఒక ఖైదీలా కాకుండా నా స్నేహితురాలుగా స్వేచ్ఛగా ఉండొచ్చు. నీకేది కావాలన్నా నన్ను అడగొచ్చు అని ఎంతో నిజాయితీగా చెప్పాడు. నందిని కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజల రాలాయి. ఇన్నాళ్ళం పడుతున్న మానసిక క్షోభ అంతా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేసింది. ఆమె స్వేచ్ఛ ఆమెకు తిరిగి దొరికిన క్షణమది. ఒక రాతి గుండెలోంచి జాలి, దయా, గౌరవం పుట్టుకు రావటం చూసి ఆ మనసు ఆనందంతో నిండిపోయింది. విక్రమ్ ఆమె ఏడుస్తూ ఉంటే నెమ్మదిగా ఆమె కన్నీళ్లను తన చేతితో తుడిచాడు. ఆ స్పర్శలో ఒక అన్నలాంటి భరోసా, ఒక స్నేహితుల్లాంటి అండ ఉన్నాయి. ఏడవకు, నువ్వేడుస్తూ ఉంటే ఈ పెంట్ హౌస్ మరింత సైలెంట్గా మారిపోతుంది అని నవ్వించడానికి ప్రయత్నించాడు. నందిని నవ్వుతూ తల ఊపింది. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ గోడ కూలిపోయి ఒక స్వచ్ఛమైన బంధానికి పునాది పలికింది. రాత్రి 10 గంటలు. సాధారణంగా ఈ సమయానికి నందిని భయంతో ముడుచుకొని కూర్చునేది. కానీ ఈరోజు ఆమె చేతిలో కొత్త పుస్తకం ఉంది. మనసులో చెప్పలేనంత ప్రశాంత ఉంది. అప్పుడే ఆమె ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. బాల్కన్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా, విక్రమ్. ఆ మెసేజ్ చూడగానే నందిని పెదవులపై చిరునవ్వు వికసించింది. వెంటనే కిచెన్లోకి వెళ్ళి 2 కప్పుల ఫిల్టర్ కాఫీ తీసుకుని పెంట్ హౌస్ బాల్కనీకి వచ్చింది. విక్రమ్ ఒక ఈజీ చైర్లో కూర్చుని ఆకాశం వైపు చూస్తున్నాడు. నందిని రావటం చూసి లేచి ఆమెకొక కుర్చీ లాగి ఇచ్చాడు. ఇద్దరు పక్కపక్కన కూర్చుని కాఫీ తాగుతున్నారు. చల్లని గాలికి నందిని ముంగుర్లు ఎగురుతున్నాయి. పుస్తకాలు నచ్చాయా అని సైలెన్స్ని బ్రేక్ చేశాడు విక్రమ్. చాలా నచ్చాయండి. చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైన ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనిపించింది. థ్యాంక్ యూ అంది నందిని. ఏమండి అన్న పిలుపు విక్రమ్ చెవులకు అమృతంలా అనిపించింది. నీ స్కూల్ గురించి చెప్పు నందిని. పిల్లలంటే నీకు అంత ఇష్టమా అని అడిగాడు, ఆమెను మరింత అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో. నందిని ముఖంలో ఒక అద్భుతమైన వెలుగు. తనకిష్టమైన టాపిక్ రావడంతో ఆమె ఇంత ఉత్సాహంగా మాట్లాడడం మొదలుపెట్టింది. తన స్కూల్లోని పిల్లల అల్లర్ల గురించి, వాళ్ళకు తన కథలు చెప్పే విధానం గురించి, వాళ్ళ అమాయకత్వంతో ఉన్న ఆనందం గురించి ఎంతో ఆప్యాయంగా చెప్పింది. ఆమె మాట్లాడుతూ ఉంటే విక్రమ్ ఆమె కళ్ళని చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో ఉన్న జీవం, ఆ మాటల్లో ఉన్న నిజాయితీ అతన్ని మంత్రముగ్ధుని చేస్తున్నాయి. నీకు జీవితం అంటే ఎంత ఇష్టమో నీ మాటలోనే తెలుస్తుంది. కానీ ఒక చిన్న ప్రశ్న నందిని, నేను నీకు అంత అన్యాయం చేసినా నన్ను నువ్వెందుకు ద్వేషించలేదు అని అడిగాడు గొంతులో చిన్న వణుకుతో. నందిని కాఫీ కప్ పక్కన పెట్టి ఆకాశంలో ఉన్న నక్షత్రాల వైపు చూసింది. ద్వేషించడానికి ఈ సినిమాలో జరిగే కథ కాదు కదండి, నిజ జీవితం. మీరు నా కష్టకాలంలో దేవుళ్ళ వచ్చి సాయం చేశారు. మీరు పెట్టిన కండిషన్స్కు నేను స్వచ్ఛందంగా ఒప్పుకున్నాను. నా కర్మకు నేనే బాధ్యురాల్ని. పైగా మీ గురించి నానమ్మగారు చెప్పిన మాటలు నా బుర్రలో ఉండిపోయాయి. నానమ్మ ఏమని చెప్పింది అని అడిగాడు విక్రమ్ ఆశ్చర్యంగా. మీ బయట కనిపించే కాఠిన్యం వెనుక ఒక పసిపిల్లవాడి మనసు ఉందని, మీ బాల్యం మిమ్మల్ని అలా మార్చేసిందని చెప్పారు. ఓ గాయపడిన మనసు మీద ద్వేషం పెంచుకోలేం కదండి, జాలిపడతాం. మీకు ప్రేమంటే తెలియక అలా ప్రవర్తించారు. కానీ మీలో ఉన్న ఆ మంచి మనసు ఈరోజు బయటకు వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని ద్వేషించలేకపోతున్నాను అన్న విందు నందిని. ఆ మాటలకు విక్రమ్ మనసులో ఒక భారం దిగిపోయినట్టు అనిపించింది. తనను ఇంతలా అర్థం చేసుకున్న మనిషి తన జీవితంలోకి రావటం తన అదృష్టంగా భావించింది. థ్యాంక్ యూ నందిని, నాలోని ఆ పిల్లాడికి తిరిగి ప్రాణం పోసినందుకు. ఫ్రెండ్స్ అంటూ తన చెయ్యి ముందుకు చాపాడు విక్రమ్. నందిని ఒక క్షణం ఆలోచించి నవ్వుతూ తన చేతిని ఆయన చేతిలో పెట్టింది. ఫ్రెండ్స్. ఆ చల్లని రాత్రి ఆకాశంలో నక్షత్రాల సాక్షిగా ఇద్దరు విభిన్న ధృవాల మధ్య ఒక అందమైన స్వచ్ఛమైన స్నేహబంధం చిగురించింది. విక్రమ్ నిద్రలేచి బెడ్ మీద ఆవలిస్తూ కూర్చున్నాడు. గత నెలకు
ఇప్పటికెంత మార్పు! నిన్నటిదాకా నిద్ర లేవగానే వ్యాపారం, మీటింగ్స్, టార్గెట్స్. కానీ ఈరోజు లేవగానే అతని మనసులో మొదటిగా మెదిలిన ఆలోచన నందిని. రాత్రి బాల్కాన్లో ఇద్దరి మధ్య కుదిరిన ఆ స్నేహబంధం అతని ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె కళ్ళల్లోని భయాన్ని దూరం చేశానన్న ఒక ఆత్మానందం అతను ప్రశాంతమైన నిద్రనిచ్చింది. బయటకు వచ్చి కిచెన్ వైపు వెళ్ళాడు విక్రమ్. నందిని లేత ఆకుపచ్చ రంగు చీరలో జుట్టు వదులుగా వదిలేసి ఏదో పాడుకుంటూ టిఫిన్ రెడీ చేస్తుంది. ఆ ముఖంలో నిన్నటి వరకు ఉన్న ఆ బెరకు, ఆ భయం ఇప్పుడు లేవు. ఒక స్వేచ్ఛాయుతమైన పక్షిలా ఆమె కదలికలు ఎంతో తేలిగ్గా ఉన్నాయి. ఆమె కాళ్లకున్న పట్టిల మూవల సవ్వడి ఆ ఇంటికి కొత్త కళ్ళను తీసుకొచ్చాయి. గుడ్ మార్నింగ్ నందిని అన్నాడు విక్రమ్ గుమ్మం దగ్గర ఆగి. నందిని వెనక్కి తిరిగి చూసి ఒక అందమైన చిరునవ్వు చిందించింది. గుడ్ మార్నింగ్ అండి, కాఫీ రెడీగా ఉంది, ఇప్పుడే తెస్తున్నాను. విక్రమ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. నందిని 2 కప్పులు కాఫీ తీసుకొచ్చి ఒకటి అతని ముందు పెట్టి తను కూడా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఇన్నాళ్ళు విక్రమ్ ముందు కూర్చోవాలంటేనే భయపడిపోయిన నందిని ఇప్పుడు అతని ఎదురుగా కూర్చుని స్నేహంగా కాఫీ తాగటం విక్రమ్కి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అడిగాడు విక్రమ్ కాఫీ సిప్ చేస్తూ. అవునండి, నాన్నగారు ఆరోగ్యం కుదిరపడుతుంది. పైగా ఈ రోజు నుంచి నేను మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాను. నా పిల్లల్ని చూసి చాలా రోజులైంది. వాళ్ళకు పాఠాలు చెప్పడం అంటే నాకు ప్రాణం అంది కళ్ళు మెరుస్తూ ఉండగా. స్కూల్కా నేను డ్రాప్ చేయనా అని అడిగాడు విక్రమ్ అప్రయత్నంగా. నందిని ఆశ్చర్యంగా చూస్తుంది. అయ్యో వద్దండి, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్, మీకెందుకు ఆ శ్రమ, నేను బస్సులో వెళ్ళిపోతాను. నందిని, మనం ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, ఒక ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి బిజినెస్ స్టేటస్ అడ్డు రాదు. రెడీ అవ్వు, నేనే డ్రాప్ చేస్తాను అని నవ్వి తన గదిలోకి వెళ్ళాడు విక్రమ్. ఆ నవ్వు చూసి నందిని మనసులో ఏదో తెలియని ఒక తీయని భావం. ఆయనలో ఇంత మంచి మనిషి ఉన్నాడా అనుకుంటూ తన స్కూల్ బ్యాగ్ సర్దుకోవడానికి వెళ్ళింది. ఉదయం 9 గంటలకల్లా నందిని ఆమె స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తన ఆఫీస్కి చేరుకున్నాడు విక్రమ్. క్యాబిన్లో కూర్చుని ఫైల్స్ చూస్తున్నాడు. కానీ అతని దృష్టి మొత్తం నందిని మీదే ఉంది. కారులో వస్తున్నంతసేపు ఆమె మాట్లాడిన మాటలు, ఆమె నవ్విన తీరు పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఆమె మాట్లాడుతూ ఉంటే ప్రపంచాన్ని మర్చిపోయి అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది అతనికి. ఇది కేవలం స్నేహం మాత్రమేనా, లేక నా మనసు ఇంకేదైనా కోరుకుంటుందా అని తన్ను తాను ప్రశ్నించుకున్నాడు. లేదు లేదు, ప్రేమ అనేది ఒక భ్రమ. నేను కేవలం ఆ మనసులోని మంచితనానికి ఆకర్షితుడయ్యాను అంతే అని తన బుర్రకు సర్ది చెప్పుకున్నాడు. అంతలో తరుణ్ లోపలికి వచ్చాడు. విక్రమ్ ముఖంలో ఒక అంతుచిక్కని చిరునవ్వు ఉండటం గమనించాడు. ఏంట్రా విక్రమ్, ఉదయాన్నే రోజు ప్లాంట్లా అలా వికసిస్తున్నావు? స్టాక్ మార్కెట్ మన షేర్స్ ఏమైనా డబల్ అయ్యాయా అని నవ్వుతూ. విక్రమ్ చిరునవ్వు చెదర్నీయకుండా, అంతకంటే గొప్పగా జరిగింది లేరా, మనసు మీద ఉన్న ఒక పెద్ద భారం దిగిపోయింది. నిన్న రాత్రి నేను నందినితో ఉన్న అగ్రిమెంట్లోని ఆ ఫిజికల్ కండిషన్ని రద్దు చేశాను. ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చాను అని చెప్పాడు. తరుణ్ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. ఏంటి నువ్వు చెప్పేది? ₹1 కోటి ఇచ్చి అగ్రిమెంట్ రాసుకుని ఇప్పుడు క్యాన్సల్ చేశావా? వాడుకోవడానికి ఆమె ఏమైనా పాతకారా ఏంటి? బ్రో, నీకు నిజంగానే బుర్ర పనిచేయటం లేదా? అసలు నీకేమైంది? విక్రమ్ సీరియస్ అయ్యాడు. తరుణ్, వాడుకోవడానికి ఆమె వస్తువు కాదు, మనిషి. ఆమెలో ఒక గొప్ప వ్యక్తిత్వం ఉంది. తన తండ్రి కోసం తన జీవితాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన ఒక స్వచ్ఛమైన మనసు ఆమెది. అలాంటి అమ్మాయిని ఒక కాగితం ముక్కతో భయపెట్టి అనుభవించడం మృగత్వమే అవుతుంది, కానీ మనిషితనం అనిపించుకోదు. ఇక నుంచి ఆమె నా అగ్రిమెంట్ భార్య కాదు, నా స్నేహితురాలు అన్నాడు దృఢంగా. ఆ మాటల్లో ఉన్న నిజాయితీ చూసి తరుణ్కి అర్థమైంది. విక్రమ్లో మార్పు మొదలైంది. ఒక రాతిని శిల్పంగా మార్చే ఉలి దొరికింది. సరేరా నీ ఇష్టం, కానీ ఒక స్నేహితురాలి కోసమే ఇంతలా ఆలోచిస్తున్నావంటే రేపొద్దున అదే అమ్మాయి మీద నీకు ప్రేమ పుడితే ఇంకెలా ఉంటావో ఊహించుకోవడానికి వింతగా ఉంది అని నవ్వి వెళ్ళిపోయాడు తరుణ్. ప్రేమ ఆ పదం వినగానే విక్రమ్ గుండె ఒకసారిగా వేగంగా కొట్టుకుంటుంది. అతను వెంటనే తన ఫోన్ తీసి ఏదో బుక్ చేస్తూ నవ్వుకున్నాడు. సాయంత్రం 4 గంటలు.
నగర శివర్లలో ఉన్న ఆ చిన్న ప్రైవేటు స్కూల్ పిల్లల అల్లరితో మారుమోగుతుంది. నందిని ఒక చెట్టు కింద కూర్చుని పిల్లలకు కథలు చెబుతుంది. పిల్లలంతా ఆమె చుట్టూ చేరి ఎంతో ఆసక్తిగా వింటున్నారు. ఒక బాబు ఆమె చీరగొంగు పట్టుకుని లాగుతూ ఉంటే ఇంకొక పాప ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది. నందిని వాళ్ళని చూస్తూ కన్నతల్లిలా మురిసిపోతుంది. ఆమె నవ్వుతూ ఉంటే ఆ ప్రదేశం అంతా వెలుగుతో నిండిపోయినట్టు ఉంది. స్కూల్ గేట్ బయట తన కారు ఆపి లోపలికి నడుచుకుంటూ వచ్చిన విక్రమ్ ఈ దృశ్యాన్ని చూసి అక్కడే ఆగిపోయాడు. అతని కళ్ళు రెప్పవేయటం మర్చిపోయాయి. ఒక మనిషిలో ఇంత స్వచ్ఛత, ఇంత మాతృప్రేమ ఉండగలదా? పిల్లల మధ్య ఉన్న నందిని అతనికి ఒక దేవతలా కనిపించింది. ఇన్నాళ్ళు ఖరీదైన మేకప్లు, డిజైనర్ బట్టలు వేసుకున్న ఎంతోమంది మోడల్స్ను చూశాడు. కానీ ఈ కాటన్ చీరలు, చెమట పట్టిన ముఖంతో పిల్లల మధ్య నవ్వుతున్న నందిని అందం ముందు వాళ్ళెవరూ సాటిరారు అనిపించింది. అంతలో ఒక చిన్నారి విక్రమ్ని గమనించి, టీచర్, ఎవరో పెద్ద అంకుల్ వచ్చారు, సూటు వేసుకొని సినిమాల్లో హీరోలా ఉన్నాడు అని అరిచింది. నందిని ఉలిక్కిపడి తలెత్తి చూసింది. విక్రమ్ నిలబడి ఉన్నాడు. ఆమె వెంటనే లేచి కంగారుగా చీర సర్దుకుంటూ అతని దగ్గరకు నడిచింది. మీరేంటండి ఇక్కడికి వచ్చారు? ఏమైనా అర్జెంటు పనా అని అడిగింది ఆశ్చర్యంగా. విక్రమ్ నవ్వి, ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి రాకూడదా? అయినా ఈ పిల్లలకి నన్ను పరిచయం చెయ్యవా అని అన్నాడు. నందిని ఆశ్చర్యపోవటం వంతైంది. ఆయన పిల్లలతో మాట్లాడమా? పిల్లలంతా వాళ్ళ చుట్టూ చేరారు. విక్రమ్ తన కోట్ తీసి కారులో పడేసి పిల్లల హైట్కి సరిగ్గా మోకాళ్ళ మీద కూర్చున్నాడు. హాయ్ కిడ్స్, నా పేరు విక్రమ్, మీ టీచర్కి నేను ఫ్రెండ్ని అంటూ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పిల్లలు ఆనందంతో గెంతులు వేశారు. విక్రమ్ తన కార్ డిక్కి తీసి అందులోంచి పెద్ద పెద్ద చాక్లెట్ బాక్సులు, కొన్ని ఆట వస్తువులు తీసి పిల్లలకు పంచాడు. అతను ఆ పిల్లలతో కలిసి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకప్పుడు ఎమోషన్స్ అంటే వీక్నెస్ అని చెప్పిన మనిషి ఈరోజు పిల్లల మధ్య ఒక చిన్న పిల్లలా మారిపోవటం ఆమెను ఎంతగానో కదిలించింది. ఇక వెళ్దామా అన్నాడు విక్రమ్ నందిని వైపు చూస్తూ. మీకు ఈ పిల్లల గోల చిరాకు తెప్పించలేదా అని అడిగింది నందిని కారెక్కుతూ. చిన్నపిల్లల నవ్వుల్లో ఎలాంటి స్వార్థం ఉండదు నందిని, వాళ్ళ ప్రేమ నిజమైంది. ఈరోజు వాళ్ళతో గడిపిన ఈ 10 నిమిషాలు నా 10 ఏళ్ల బిజినెస్ సక్సెస్ కన్నా ఎక్కువ ఆనందాన్నిచ్చాయి అన్నాడు ఎంతో లోతైన అర్థంతో. నందిని ఆయన వైపు ఒక ఆరాధన భావంతో చూసింది. ఇద్దరి ప్రయాణం మౌనంగానే సాగినా ఆ మౌనంలో 1000 పదాల భావ వ్యక్తీకరణ ఉంది. రాత్రి 8 గంటలు. విక్రమ్ ఇంట్లో పని వాళ్ళందరికీ సెలవు ఇచ్చేశాడు. నందిని కిచెన్లోకి వెళ్ళి రాత్రి భోజనం కోసం చపాతీలు చేయడానికి పిండి కలుపుతుంది. అప్పుడే విక్రమ్ తన చేతులకు ఉన్న వాచ్ తీసి టేబుల్ మీద పెట్టి స్లీవ్స్ మడుచుకుంటూ కిచెన్లోకి వచ్చాడు. ఈరోజు వంటలో నా వంతు సాయం నేను చేస్తాను. ఏం చేయమంటావో చెప్పు టీచర్ గారు అన్నాడు ఉత్సాహంగా. నందిని నవ్వు ఆపుకోలేకపోయింది. మీరా వంట చేయడమా? కత్తి పట్టుకొని కూరగాయలు కోయటం బిజినెస్ డీల్ సైన్ చేసినంత ఈజీ కాదండి. నా పని నేను చేసుకుంటాను, మీరు హాల్లో కూర్చోండి. నన్ను తక్కువ అంచనా వేయకు నందిని, చెప్పి ఏం కోయాలి అని పంతానికి పోయాడు విక్రమ్. నందిని ఒక ఉల్లిపాయ కత్తి ఇచ్చి, సరే ఇది కోయండి చూద్దాం అని అంది. విక్రమ్ ఎంతో సీరియస్గా కత్తి తీసుకొని ఉల్లిపాయని ఏదో రాతిని పగలగొడుతున్నట్టుగా కట్ చేయడం మొదలుపెట్టాడు. 2 నిమిషాలకే అతని కళ్ళ వెంబడి నీళ్లు రావటం మొదలయ్యాయి. కళ్ళు మండుతూ ఉండటంతో చేతులతో తుడుచుకోబోయాడు. అయ్యో, చేతుకున్న ఉల్లిపాయ రసం కళ్ళకు తగిలితే ఇంకా మండుతుంది, ఆగండి అంటూ నందిని కంగారుగా తన చీర కొంగు తీసుకొని అతని కళ్ళ దగ్గర ఉన్న నీళ్ళను తుడిచింది. ఆ క్షణం సమయం ఆగిపోయినట్లు అనిపించింది విక్రమ్కి. నందిని ముఖం అతని ముఖానికి అతని దగ్గరగా ఉంది. ఆమె శ్వాస అతని మీద పడుతుంది. ఆమె చేతి స్పర్శ అతని ముఖానికి తగలగానే అతని శరీరంలో ఒక కరెంటు పాసినట్లు అయింది. ఈ స్పర్శలో ఒకప్పటి కామం లేదు, కానీ ఒక బలీయమైన ఆకర్షణ, ఒక మధురమైన తపన ఉన్నాయి. నందిని కూడా ఉలిక్కిపడి వెనక్కి తగ్గింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆ చూపుల్లో ఎన్నో మాటలు, మరెన్నో భావాలు. విక్రమ్ నెమ్మదిగా నందిని చేతిలో ఉన్న పిండి గిన్నె తీసుకున్నాడు. సరే, ఉల్లిపాయలు
నా వల్ల కాదు కానీ నేను చపాతి పిండి కలుపుతాను అని టాపిక్ డైవర్ట్ చేశాడు. ఇద్దరు కలిసి వంట చేస్తూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ నవ్వుకుంటూ ఆ రాత్రి గడిపారు. విక్రమ్ ముఖానికి పిండి అంటుకుంటే నందిని పగలబడి నవ్వింది. ఆ నవ్వు చూసి విక్రమ్ తనలో తాను మురిసిపోయాడు. ఒక పెద్దింటికి యజమానుల కాకుండా ఆ ఇంటికి ఒక సాధారణ భర్తలా అతను మారుతున్న తీరు ఇద్దరికి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. భోజనం పూర్తయ్యేసరికి ఇద్దరి మధ్య ఉన్న చిన్నపాటి అడ్డుగోడ కూడా పూర్తిగా కూలిపోయింది. రాత్రి 11 గంటలు. ఆకాశంలో నిండు చందమామ ప్రకాశిస్తున్నాడు. బాల్కాన్లో చల్లటి గాలి వేస్తుంది. విక్రమ్ నందిని ఇద్దరు బాల్కాన్లో పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఇది ఒక అలవాటుగా మారిపోయింది. రోజంతా జరిగిన విషయాలు పంచుకోవటం, ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకోవటం వాళ్ళ స్నేహాన్ని మరింత బలపరుస్తుంది. నందిని తన చేతిలో ఉన్న కొత్త ఫోన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. సాయంత్రం కారులో వస్తున్నప్పుడు విక్రమ్ ఆమెకు ఈ లేటెస్ట్ మోడల్ స్మార్ట్ ఫోన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇంత ఖరీదైన ఫోన్ నాకెందుకండి, నా పాత ఫోన్ బాగానే పనిచేస్తుంది కదా అంది నందిని అమాయకంగా. విక్రమ్ నవ్వి, నీ పాత ఫోన్కి కనీసం వాట్సాప్ కూడా సరిగ్గా రావటం లేదు. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేయాలంటే ఎలా? పైగా నా బెస్ట్ ఫ్రెండ్కి బెస్ట్ వస్తువులే ఉండాలి, అది నా రూల్ అన్నాడు కన్ను గీటుతూ. నందిని సిగ్గుపడుతూ తలదించుకుంది. ఆ సిగ్గు ఆ బుగ్గల మీద ఎర్రటి రంగులా వికసించింది. వెన్నెల కాంతిలా ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. విక్రమ్ ఆమెని చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో ఆలోచనల సుడిగుండం. ఈ అమ్మాయి నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి అంతా మారిపోయింది. నా కోపం, నా చిరాకు, నా ఒంటరితనం అన్నీ మాయమైపోయాయి. ఉదయం లేవగానే ఆమె నవ్వు చూడాలనిపిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఆ మాటలు వినాలనిపిస్తుంది. ఆమెకే చిన్న కష్టం వచ్చినా నా గుండె తల్లడిల్లిపోతుంది. ఇదే నా ప్రేమ అంటే? ఇన్నాళ్ళు నా కళ్ళెదుట జరిగిన నా తల్లిదండ్రుల బంధాన్ని చూసి ప్రేమంటే ఒక నరకం అనుకున్నాను. కానీ నందినితో ఉన్న ఆ క్షణాలు ఒక స్వర్గంలా ఉన్నాయి. అవును, నేను నందినిని ప్రేమిస్తున్నాను, పిచ్చిగా ప్రేమిస్తున్నాను. ఆమె లేని జీవితాన్ని నేను ఇక ఊహించుకోలేను అని అతని అంతరాత్మ ఘోషించింది. కానీ ఆ మాట బయటకు చెప్పడానికి అతని పెదాలు వణికాయి. నేనిప్పుడు ప్రేమిస్తున్నానని చెప్తే నందిని ఏమనుకుంటుంది? నా డబ్బుతో ఆమెను ఒప్పించలేకపోయాను కాబట్టి ప్రేమ పేరుతో ఆమెను సొంతం చేసుకోవాలని నాటకం ఆడుతున్నాను అనుకుంటుందాం. ఆమెకు నా మీద ఇప్పుడిప్పుడే నమ్మకం, గౌరవం కలుగుతున్నాయి. దాన్ని నేను పాడు చేయకూడదు. నా ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తాను. ఆమె కూడా నన్ను ప్రేమించే వరకు ఎదురు చూస్తాను అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు విక్రమ్. ఏంటండి అలా చూస్తున్నారు? ఏమైనా పిండి నా ముఖానికి అంటుకుందా అని నవ్వుతూ అడిగింది నందిని. విక్రమ్ ఉలిక్కిపడి, ఏం లేదు నందిని, వెన్నెల కంటే నీ నవ్వే చాలా ప్రశాంతంగా ఉంది అని ఆలోచిస్తున్నాను అన్నాడు అప్రయత్నంగా. ఆ మాట వినగానే నందిని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆ మాటలో ఉన్న లోతు, అతని కళ్ళల్లో ఉన్న ఆరాధన ఆమెను కట్టిపడేశాయి. ఇద్దరి మధ్య ఒక అందమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోనే ఇద్దరి మనసులు ఒకదానికొకటి దగ్గర అవుతున్నాయి. ఉదయం 10 గంటల సమయం. విక్రమ్ తన ఆఫీస్ క్యాబిన్లో కూర్చుని ఒక ఫైల్ చూస్తున్నాడు. అదేదో మల్టీనేషనల్ కంపెనీతో చేయవలసిన డీల్ ఫైల్ కాదు, నందిని తండ్రి రామారావు గారికి సంబంధించిన ఫైల్. అంతలో తరుణ్ క్యాబిన్లోకి వచ్చాడు. ఏంటి విక్రమ్, ఉదయాన్నే ఏదో అర్జెంట్ పని అని పిలిచావు, ఏమైంది అని అడిగాడు తరుణ్ కుర్చీలో కూర్చుంటూ. విక్రమ్ ఆ ఫైల్ని తరుణ్ వైపు జరిపాడు. ఈ చూడు తరుణ్, నందిని వాళ్ళ నాన్నగారి ఇల్లు బ్యాంక్ వాళ్ళు జప్తు చేయకుండా నేను ఇచ్చిన ₹1,00,00,000తో ఆపేశాం కదా. కానీ ఆ ఇంటి పత్రాలు ఇంకా నా పేరు మీద ఉన్న ఆ కంపెనీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇంటిని నందిని పేరు మీదకు మార్చేయాలి. ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఆ ఇల్లు శాశ్వతంగా వాళ్ళ సొంతమయ్యేలా పేపర్స్ రెడీ చెయ్యి అని అన్నాడు. తరుణ్ ఆశ్చర్యపోయాడు. అదేంట్రా, ఆ ఇల్లే కదా మీ అగ్రిమెంట్కి ఆధారం. ఆ ఇల్లు ఇచ్చేస్తే రేపు పొద్దున్న నందిని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయినా నువ్వేం చేయలేవు తెలుసా? విక్రమ్ పెదవులపై ఒక ప్రశాంతమైన నవ్వు కనిపించింది. బంధాలను కాగితాలతో, ఆస్తులతో కట్టేయడం తరుణ్,
నందిని ఇక్కడ ఉంటున్నది కేవలం నాన్నగారి కోసం అన్నది నిజమే. కానీ ఆమెకి ఆ భయం ఉండకూడదు. తన తండ్రికి ఆ ఇల్లు దక్కిందన్న ప్రశాంతత ఆమెలో ఉండాలి. ఇంకో విషయం, రామారావు ఇప్పుడు కోలుకున్నారు. ఆయన జీవితాంతం ఒకరి మీద ఆధారపడి బతికే మనిషి కాదు. ఆయనకి ఏదైనా పని ఉంటే కానీ ఆయన ఆత్మగౌరవం తృప్తి పడదు. అందుకే వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక చిన్న బుక్ అండ్ స్టేషనరీ షాప్ని ఆయన పేరు మీద కొనాలి. అది నేను కొనిచ్చాను అని ఆయనకు తెలియకూడదు. ఏదో పాత స్నేహితులు సాయం చేసినట్టుగా లేదా పాత కంపెనీ వాళ్ళు కంపెన్సేషన్ కింద ఇచ్చినట్టుగా సెట్ చేయి అని చెప్పాడు. తరుణ్ విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఒకప్పుడు రూపాయి ఖర్చు పెట్టాలన్నా అందులో 10 రూపాయల లాభం వెతుకునే విక్రమేనా నువ్వు? ఒక మధ్యతరగతి కుటుంబం ఆత్మగౌరవం కోసం, వాళ్ళ సంతోషం కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు. నీలో ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు నందిని నిజంగానే ప్రేమిస్తున్నావు అన్నాను నవ్వుతూ. ప్రేమ అనే పదం చాలా చిన్న తరుణ్. ఆమె నా జీవితానికి ఒక అర్థం నేర్పించింది. ఆమె నవ్వు కోసం నా ప్రాణాలనే ఇస్తాను. ఈ పనులు వెంటనే పూర్తి చేయి అని చెప్పి ఫైల్స్ క్లోజ్ చేశాడు విక్రమ్. నందిని కుటుంబానికి అండగా నిలబడడం ద్వారా ఆ మనసులో ఉన్న చిన్న చిన్న భయాలను కూడా పారదోలాలని విక్రమ్ నిర్ణయించుకున్నాడు. శనివారం ఉదయం పెంట్ హౌస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. నందిని కిచెన్లో వంట పనులు నిమగ్నమై ఉంది. ఈరోజు వీకెండ్ కావడంతో విక్రమ్ ఆఫీస్కి వెళ్ళడు అని ఆమెకు తెలుసు. ఆయనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తుంది. అంతలో విక్రమ్ కిచెన్లోకి వచ్చాడు. ఎప్పట్లా సూట్లో కాకుండా బ్లూ కలర్ డైనింగ్ జీన్స్, వైట్ షర్ట్ వేసుకుని చాలా యంగ్గా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. నందిని వంట ఆపై ఈరోజు మనం బయటకు వెళ్తున్నాం అన్నాడు ఉత్సాహంగా. నందిని ఆశ్చర్యంగా చూసింది. బయటికా? ఎక్కడికండి? మళ్ళీ ఏదైనా బిజినెస్ పార్టీనా? నాకు అలాంటి పార్టీలంటే చాలా భయమండి. ప్లీజ్ నేను రాను అంది కంగారుగా. ఆమెకింకా ఆ హై సొసైటీ పార్టీల వాతావరణం, అక్కడ వాళ్ళ చూపులు గుర్తున్నాయి. విక్రమ్ నవ్వి ఆమె దగ్గరికి వచ్చాడు. పార్టీకి కాదు నందిని, ఈరోజు నీకు ఇష్టమైన చోటికి వెళ్తున్నాం. నీకు నచ్చినట్టుగా గడుపుదాం. వెంటనే వెళ్ళి రెడీ అవ్వు. మంచి చీర కట్టుకో. సింపుల్గా రెడీ అవ్వు చాలు అని చెప్పాడు. ఆయన మాటల్లో ఉన్న ఉత్సాహం చూసి నందిని కాదనలేకపోయింది. సరేనండి, 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని గదిలోకి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత నందిని బయటకు వచ్చింది. లేత పసుపు రంగు కాటన్ చీర, ఎరుపు రంగు బ్లౌజు, చేతుల గాజులు, నుదుట చిన్న ఎర్రటి బొట్టు, జెల్లో కొన్ని మల్లెపూలు. అచ్చమైన తెలుగింటి ఆడపిల్లల తయారై వచ్చింది. విక్రమ్ ఆమెను చూడగానే అలాగే నిలబడిపోయాడు. ఖరీదైన మోడ్రన్ డ్రెస్సుల కంటే ఈ సింపుల్ చీరలో ఆమె 1000 రెట్లు అందంగా ఉంది. బాగున్నానా అండి అని అడిగింది నందిని సిగ్గుపడుతూ. చంద్రుడికి అందం అద్దాల ఏంటి? చాలా బాగున్నావు, పద వెళ్దాం అన్నాడు విక్రమ్ కారు కీస్ తీసుకుంటూ. నందిని బుగ్గలు ఎరిపెక్కాయి. ఆయన నోటి నుంచి పొగడ్త వినడం ఆమెకిదే తొలిసారి. కారు సిటీ ట్రాఫిక్ని దాటుకుని హైవే మీదకు చేరుకుంది. కిటికీలోంచి వస్తున్న చల్లటి గాలికి నందిని జుట్టు ఎగురుతుంది. కారులో సన్నగా ఇళయరాజా పాటలు ప్లే అవుతున్నాయి. విక్రమ్ డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో నందిని వైపు చూస్తున్నాడు. ఆ ముఖంలో ఉన్న ప్రశాంతత అతనికి ఎంతో హాయినిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నామండి అని అడిగింది నందిని ఆసక్తిగా. చెప్పాను కదా, సర్ప్రైజ్ అన్నవాడు విక్రమ్. దాదాపు 2 గంటల ప్రయాణం తర్వాత కారు అనంతగిరి కొండల సమీపంలో ఉన్న ఒక పల్లెటూరు దగ్గర ఆగింది. కారు దిగ్గానే నందిని కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. అక్కడ ఒక పెద్ద జాతర జరుగుతుంది. రంగురంగుల షామియానాలు, ఆట వస్తువుల దుకాణాలు, మిరపకాయ బజ్జీల వాసన, గాజుల బళ్ళు, ఎక్కడ చూసినా జనాల కోలాహలం. నందిని ఒక చిన్నపిల్లల ఎగిరి గంతేసినంత పనిచేసింది. జాతర, అబ్బా, నేను చిన్నప్పుడు మా నాన్నతో కలిసి వెళ్ళేదాన్ని. మళ్ళీ ఇన్నాళ్లకు చూస్తున్నాను. మీకెలా తెలుసండి నాకు ఇవంటే ఇష్టమని అని అడిగింది కళ్ళు మెరుస్తూ ఉండగా. నాకు ఒక చిన్న పక్షి చెప్పింది. నా ఫ్రెండ్కి పల్లెటూరి వాతావరణం, జాతరలంటే చాలా ఇష్టమని అన్నాడు విక్రమ్ నవ్వుతూ. ఇద్దరు కలిసి ఆ జాతరలోకి నడిచారు. విక్రమ్ లాంటి కోటీశ్వరుడు, ఎప్పుడు ఏసీ రూముల్లో ఖరీదైన కార్లలో తిరిగే మనిషి, ఈ దుమ్ము రద్దీ జనాల మధ్య అతను ఎలా అడ్జస్ట్ అవుతాడో అని నందినికి చిన్న భయం వేసింది. కానీ విక్రమ్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆమెతో పాటు నడుస్తున్నాడు.
రద్దీగా ఉన్న జనం మధ్యలో నందిని ఎవరు తోసేయకుండా విక్రమ్ ఆమె వెనకాల ఒక కవచంలా నడుస్తున్నాడు. తన చేతులతో జనాలను పక్కకు తప్పుకుంటూ నందినికి దారి ఇస్తున్నాడు. ఆ చిన్న కేరింగ్ నందిని మనసుని ఎంతగానో తాకింది. నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు అని మనసులో మురిసిపోయింది. ఒక చాట్ బండి దగ్గర ఆగారు. నందిని ఆశగా పానీపూరి, మిర్చి బజ్జీ వైపు చూసింది. విక్రమ్ వెంటనే 2 ప్లేట్లు ఆర్డర్ చేశాడు. మీరివి తినగలరా అండి? చాలా కారంగా ఉంటాయి. మీకు అలవాట్లేదు కదా అంది నందిని ఆందోళనగా. నా ఫ్రెండ్కి ఇష్టమైనవి నేను తినలేనా? నువ్వు తిను అని ఒక మిర్చి బజ్జీ తీసుకుని కొరికాడు విక్రమ్. మరు క్షణమే అతని ముఖం ఎర్రబడిపోయింది. కారం భరించలేక కళ్ళెమ్మట నీళ్లు వచ్చాయి. నందిని కంగారు పడుతూనే పగలబడి నవ్వింది. వెంటనే తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసి అతనికిచ్చి తన చీర కొంగుతో అతని కళ్ళ దగ్గర ఉన్న నీళ్ళను తుడిచింది. చెప్పాను కదా వినరు, అంత కారం ఎందుకు తినడం అంటూ మందలించింది. ఆమె చీర కొంగు స్పర్శ, ఆ కంగారులో ఉన్న ప్రేమ చూసి విక్రమ్ ఆ కారాన్ని కూడా అమృతంలా ఆస్వాదించాడు. నీ నవ్వు కోసం ఇంకా 10 బజ్జీలైనా తింటాను నందిని అని మనసులో అనుకున్నాడు. జాతరలో తిరుగుతూ ఒక రంగురంగుల గాజుల దుకాణం దగ్గర ఆగింది నందిని. అక్కడ ఒక ముసలావిడ గాజులు అమ్ముతుంది. మట్టి గాజులు, ప్లాస్టిక్ గాజులు, రబ్బర్ గాజులు, ఒకటేమిటి ఎన్నో రకాలు ఉన్నాయి. నందిని ఆశగా వాటిని చూస్తుంది. విక్రమ్ ఆమె పక్కన నిలబడి ఆ గాజులను చూశాడు. నీకు ఏ కలర్ కావాలో తీసుకున్నాడు. నందిని కొన్ని ఎరుపు ఆకుపచ్చ రంగు మట్టి గాజులు సెలెక్ట్ చేసింది. ఆమె తన చేతికి వేసుకోబోతూ ఉంటే ఆ ముసలావు నవ్వుతూ, అమ్మా, నీ మొగుడు ఎంత ముచ్చటగా చూస్తున్నాడు నిన్ను. ఆయన చేతితో వేయించుకో తల్లి, మీ జంట నిండు నూరేళ్లు పచ్చగా ఉంటుందంది. ఆ మాట వినగానే నందిని గుండె జల్లుమంది. మొగుడు ఈ పదం ఈరోజు ఎందుకో ఆమెకు బరువుగా అనిపించడం లేదు. విక్రమ్ వైపు కంగారుగా చూసింది. విక్రమ్ పెదవులపై ఒక అందమైన నవ్వు ఉంది. అతను నెమ్మదిగా కింద కూర్చొని నందిని చేయి తీసుకున్నాడు. అతని చేతులు చాలా మృదువుగా, ఎంతో జాగ్రత్తగా ఆమె చేతిని పట్టుకున్నాయి. ఒక్కొక్క గాజును తీసి ఎంతో సున్నితంగా ఆ మణికట్టుకు తొలుగుతున్నాడు. గాజులు వేస్తున్నప్పుడు అతని వేళ్ళు ఆమె చర్మాన్ని తాకుతూ ఉంటే నందిని శరీరంలో ఒక కరెంటు ప్రవహించినట్లు అయింది. ఆమె శ్వాస వేగంగా ఆడుతుంది. విక్రమ్ కళ్ళు ఆమె చేతుల మీద, ఆమె కళ్ళు విక్రమ్ ముఖం మీద ఉన్నాయి. ఆయన స్పర్శలో ఎలాంటి కామం లేదు, కేవలం ఒక ఆరాధన, ఒక చెప్పలేని ప్రేమ మాత్రమే ఉన్నాయి. ఇన్నాళ్ళు ఒక యజమానులు చూసిన వ్యక్తి ఇప్పుడు తన కోసం కింద కూర్చొని గాజులు తొడుగుతూ ఉంటే నందిని కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. చాలా బాగున్నాయి కదా అన్నాడు విక్రమ్ తలెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ. నందిని మౌనంగా తల ఊపింది. ఆమె గొంతులో మాట రాలేదు. ఆ ముసలావిడ దీవించినట్లుగా, నిజంగానే ఈ మనిషితో 100 ఏళ్ళు బతికేస్తే ఇంత బాగుండు అని ఆ మనసు మొదటిసారిగా బలంగా కోరుకుంది. అగ్రిమెంట్ అని పదం ఆ బుర్రలోంచి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. సాయంత్రం 6 గంటలు. జాతర అంతా తిరిగి అలసిపోయిన ఇద్దరు దగ్గరలో ఉన్న ఒక ప్రశాంతమైన చెరువు గట్టు మీద కూర్చున్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం నారింజ గులాబీ రంగులు పులుముకుంది. నీళ్ల మీద పడుతున్న కిరణాలు ఎంతో అందంగా మెరుస్తున్నాయి. చల్లటి గాలికి నందిని జుట్టు ముఖం మీద పడుతుంది. విక్రమ్ ఆమెను చూస్తున్నాడు. ఈరోజు ఎలా అనిపించింది నందిని అని నెమ్మదిగా అడిగాడు. నందిని చెరువు వైపు చూస్తూ, నా జీవితంలో మర్చిపోలేని రోజు అండి ఇది. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నతో జాతరకు వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో ఈరోజు మళ్ళీ అంత సంతోషాన్ని చూశాను. నా ఆనందం కోసం మీరు పడ్డ శ్రమకు నేనెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంది ఎమోషనల్ అవుతూ. విక్రమ్ ఆమె వైపు తిరిగి, కృతజ్ఞతలు ఎందుకు నందిని? నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నాకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశావు. నా కోపాన్ని, నా ఒంటరితనాన్ని నీ నవ్వుతూ దూరం చేశావు. ఒకప్పుడు డబ్బు సంపాదించడమే జీవితం అనుకున్న నాకు మనుషుల మధ్య ఉన్న ప్రేమే అసలైన సంపద అని నేర్పించావు. ఈ జాతర, ఈ ఆనందం, ఇవన్నీ దానికి ముందు చాలా చిన్నవి అన్నాడు ఎంతో లోతైన స్వరంతో. నందిని ఆయన కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో ఒక నిజాయితీ, ఒక చెప్పలేని వెలితి కనిపిస్తున్నాయి. కాదు, నాకు ఒక భయం అండి అంది నందిని తలదించుకుంటూ.
ఏంటా భయం? ఇదంతా ఒక కల్లాగా అనిపిస్తుంది. ఒకప్పుడు మీరు నన్ను కేవలం ఒక అగ్రిమెంట్ కోసం వాడుకోవాలనుకున్నారు. ఇప్పుడు నాకింత స్వేచ్ఛను, ఇంత సంతోషాన్ని ఇస్తున్నారు. నేను ఈ సంతోషానికి అలవాటు పడిపోతే రేపు ఆ అగ్రిమెంట్ గడువు ముగిసిన తర్వాత ఈ ఇల్లు, ఈ బంధం మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళాలి అన్న భయం నన్ను రోజు తొలిచేస్తుంది. అంటమ్మ కళ్ళల్లోంచి 2 కన్నీటి చుక్కలు రాలాయి. విక్రమ్ గుండె కలుక్కుమంది. ఆమె తనతో శాశ్వతంగా ఉండాలని కోరుకుంటుందా? అంటే ఆ మనసులో కూడా తన పట్ల ప్రేమ చిగురించిందా? అతను నెమ్మదిగా తన చేయి చాచి నందిని కన్నీళ్లను తుడిచాడు. ఆమె చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ అగ్రిమెంట్ ఒక కాగితం మాత్రమే నందిని. మన మనసులను శాసించే హక్కు ఆ కాగితాలకు లేదు. నీకు నా మీద నమ్మకం ఉంటే ఒక మాట చెప్తాను. నువ్వు ఏడుస్తూ ఉంటే చూసే శక్తి నాకు లేదు. నీ నవ్వుని శాశ్వతంగా నా జీవితంలో ఉంచుకోవాలని ఉంది. నేను నిన్ను ఏ రోజు వదిలిపెట్టను. ఇదొక బిజినెస్ మ్యాన్ ఇస్తున్న మాట కాదు, ఒక స్నేహితుడు నీ మేలు కోరుకునేవాడిస్తున్న భరోసా అనేంతో ఆత్రతో చెప్పాడు. నందిని ఆయన చేతుల్లో ఉన్న తన చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శలో ఆమెకు కొండంత అండ దొరికింది. ఆయన మాటల్లో ప్రేమ అనే పదం లేకపోయినా ఆ భావం ఆమె హృదయాన్ని తాకింది. నేను మీ మాట నమ్ముతున్నాను అని చిన్నగా నవ్వింది. ఆ సాయంత్రం ఆ చెరువు గట్టున నక్షత్రాల సాక్షిగా వారిద్దరి మధ్య ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇది కేవలం స్నేహం కాదు, ఒకరికొకరు తోడుగా ఉండాలన్న ఒక బలమైన ఆకాంక్ష. చీకటి పడుతున్న వాళ్ళ మనస్సుల్లో మాత్రం ఒక వెలుగు ప్రకాశిస్తుంది. తిరిగి కారులో ఇంటికి వెళ్తున్నదసేపు నందిని తల విక్రమ్ భుజం వైపు ఆలిపోయింది. విక్రమ్ కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆమెకు తన భుజాన్ని ఆసరగా ఇచ్చాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.